షాట్ కొట్టాడు. ఆ బంతి చాలా వేగంగా బౌండరీ లైన్ దాటి వెళ్ళింది. ఈ రోజు బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హలో, ఎలా ఉన్నారు సాజన్ సార్? నేను ఇంతవరకు సగం పేపర్లో చెక్ చేశాను. పిల్లల పరీక్షలు బాగా రాశారు సార్. మిశ్రా గారు, పిల్లల పరీక్షా పేపర్లు దిద్దుతూ ఉన్నాను. అలాగే క్రికెట్ కూడా చూస్తున్నా. 15 ఓవర్స్ లో 100 రన్లు కొట్టేస్తారు. ఇప్పుడు రన్ రేటు బానే ఉన్నట్టేనంటారా మరి? అరే సాజన్ సార్, అసలు ఏం చేస్తున్నారు మీరు? క్రికెట్ చూస్తూ పరీక్షా పేపర్లు చెక్ చేస్తున్నారా? అది తప్పు కదా. అరే మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? ఏ స్టూడెంట్ తలరాత బాగుంటే వాళ్ళు పాస్ అవుతారు, ఎవరిది బాగుండదో వాడు ఫెయిల్ అవుతాడు. మీరు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఇది చాలా పెద్ద తప్పు సార్. ఓ అద్భుతమైన షాట్ కొట్టాడు. బంతి గాల్లోకి లేచింది. ఓ బౌండరీ లైన్ దాటి వెళ్ళింది. సిక్సర్! అలే కొట్టాడు. అద్భుతమైన షాట్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ, నేను ఎగ్జామ్ బాగా రాశాను, అయినా ఫెయిల్ చేసేశారు. ఏమిటి, ఫెయిల్ అయ్యావా? నువ్వెప్పుడు బాగా చదువుతావు కదా. ఈసారి 50 రాకపోయినా 45+ అయినా వస్తాయనుకున్నాను, కానీ 20 మార్క్స్ వచ్చాయి. నేను చాలా కష్టపడ్డాను నాన్న. నాకు తెలుసు, చదువు మీద ధ్యాస మానేసి ఆటోల్లో పడితే మార్కులు ఎలా వస్తాయి? లేదు నాన్న, నేను కష్టపడే చదివాను, కానీ వాళ్ళు పకేలా, నాకు కూడా ఐస్ క్రీమ్ ఇవ్వవా ప్లీజ్? ఈ ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వరు, కొనుక్కోవాలి. నేను మంచి పని చేయడం వల్ల భూతాల బాస్ సంతోషపడి నాకు ఈ ఐస్ క్రీమ్ ఇచ్చారు. నువ్వు మంచి పని చేయి, నీకు ఇస్తారు. నేను ఒక్క బైట్ లోనే ఐస్ క్రీమ్ మొత్తం తినేసానా? నేను నిజంగా గ్రేట్. అరే ఏంటి, నేను త్వరగా తినేస్తున్నానా లేక ఐస్ క్రీమ్ తక్కువగా ఉందా? సరే, చివరి దిన మెల్లగా తింటాను. ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. టకేలా కింద కూర్చుని నా ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తున్నాడు అనమాట. అరే అద్భుతం, ఇందులో ఇంకో ఐస్ క్రీమ్ కూడా ఉంది. బాస్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అనుకుంటాను. థ్యాంక్ యూ బాస్. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చాలా రుచిగా ఉంటుంది. దొంగతనంగా ఐస్ క్రీమ్ తినడం నీకు ఇష్టం కదా? సరే, ఇప్పుడు ఇది తీసుకో, 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 తీసుకో. మీరెప్పుడు చూసినా ఏదో ఒక గొడవ పడుతూనే ఉన్నారు. కనీసం ఎప్పుడో ఒకసారన్నా భూతాల్లా నడుచుకోవచ్చు కదా. ఓ, వీడు చాలా పెద్ద పాపాత్ముళ్లా ఉన్నాడు. ఎగ్జామ్ పేపర్స్ ని సరిగ్గా చూడకుండా దిద్దేస్తున్నాడు. వెరీ బ్యాడ్. అవును బాస్, ఈ టీచర్ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. పిల్లల మనసుల్ని బాధ పెడుతున్నాడు. ఇతని వల్ల పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు. చూసారా ఎలా ఏడుస్తున్నాడు? నాకు కూడా ఏడుపు వస్తుంది బాస్. నాటకాలు కట్టిపెట్టి సీరియస్ గా ఉంటావా? కట్టి పెడతానులే, నాకు నా మార్క్స్ గుర్తొచ్చాయి. నీకు మార్క్స్ చెప్పి వచ్చాయి. ఎప్పుడు చూసినా కోడిగుడ్డే కదా. మరి నీకు తన్నులు తప్పేమొచ్చాయి? ఇద్దరు నోరు మోస్తారా? ఆ పాపాత్ముడి మీద కాన్సంట్రేట్ చేయండి. తను చేసిన పాపానికి తగిన శిక్ష పడాల్సిందే. ఇంకా ఎందుకు ఆలోచించడం? పాప ప్రక్షాళన చేద్దాం రండి.
అరే ఏమిటిది? నేను రాసిన నెంబరు బయటికి ఎలా వచ్చింది? 1 + 8 + 9 ఎంతో చెప్పు. 18. మరి దాన్ని ఎందుకని కొట్టేశారు? పిల్లలు సరిగ్గానే రాశారు. నీ కాన్సంట్రేషన్ ఎక్కడుంది మాస్టర్? మాస్టర్ గారికి క్రికెట్ అంటే ఇష్టం. ప్రతి బాల్లోనూ 4 కాదు 6 కావాలి. అమ్మా! అరే ఏమైంది మీకు? ఎందుకలా అరుస్తున్నారు? అది నెంబర్ 1, 8, 9 పేపర్ నుంచి లేచి ఎదురుగా వచ్చి నిలబడింది. అది ఎలా జరిగిందో నాకేమీ అర్థం కావటం లేదు. మీ బుర్ర బాగా పాడైపోయింది అనుకుంటాను. ఎన్నిసార్లు చెప్పాలి మీకు భూతాల సినిమాలవి టీవీలో చూడొద్దు అని? అస్సలు వినిపించుకోరు. వాటిని చూసి చూసి పేపర్లు కూడా భూతాల్లా కనిపిస్తున్నాయి. అంతేనంటావా? అయితే నేను కూడా అదే అనుకుంటున్నాను. ఓ ఇప్పుడు అద్భుతమైన షాట్ కొట్టాడు. ఆ బంతి స్టేడియం దాటి వెళ్ళింది. ఏమండి, మా బాల్ ఇక్కడికి వచ్చింది, మీరు చూసారా? ముందు టీవీలో నుంచి బాల్ వచ్చింది, ఆ తర్వాత టీవీలో నుంచి మనిషి వచ్చాడు. నాకేం అర్థం కావటం లేదు. ఈ రోజు లేచిన టైం బాగాలేదనుకుంటా. అర్పకుండా టీవీ చూస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు బాల్ ఎక్కడ పడిందో మీకు తెలీదా? త్వరగా చెప్పండి, మేము వెళ్ళి ఆడుకోవాలి. థాంక్స్. ఇదేదో పెద్ద సమస్యలాగా ఉందే. ఇది అసలు ఎలా జరిగి ఉంటుంది? చూస్తుంటే నా బుర్ర సరిగా పనిచేస్తున్నట్టుగా లేదు. ఇదంతా నా భ్రమ అనుకుంటా. నేను ఈ క్రికెట్ మార్చేసి వేరే ఇంకేదైనా చూస్తాను. ఇదే కరెక్ట్. ఇద్దరు బాగా కుస్తీ పడుతున్నారు. దీన్ని చూస్తూ పేపర్లు గనక దిద్దేశావంటే పని చాలా తొందరగా ముగించేసేయచ్చు. మీరిద్దరు బయటికి ఎలా వచ్చారు? ఇది సింపుల్ మాస్టర్ గారు. మీ టీవీ 3D అన్నమాట. ఇందులో అన్ని నిజమైనవిలాగే కనబడతాయి. అంత మాత్రాన నేరుగా వచ్చేస్తే ఎలా? మేము ఎలాగో ఇక్కడికి వచ్చేసాం కదా, మేము ఇక్కడే రెస్లింగ్ చేస్తాం. ఏంటి చెప్పండి, చేయమంటారా? సర్లే చేస్తాంలేండి. ఆగండి, ఇది నా ఇల్లు. మీరు ఇలా కొట్టుకోవడానికి ఇది మీ అకాడమీ కాదు. మీరు నాతో ఎందుకు కుస్తీ పడుతున్నారు? 1 2 3 నేనే విజయితని. ఇప్పుడు మీ వంతు మాస్టర్. ఇప్పుడు నా వంతేమిటయ్యా బాబు? నా వంతేమిటి? నాకు ఈ బాధలేమిటి? నేను ఈ ఫైట్లు గీట్లు చేయలేనురా బాబు. నేను మాస్టర్నయ్యా బాబు. ఓరి దేవుడా, నన్ను కాపాడవయ్యా ఈ భూతాల బారి నుంచి. ఎవ్వరూ మీ మాట వినరు. ఛానల్ చేంజ్ చేశారంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగా? కళ వచ్చింది అనుకుంటా. చాలా చెడ్డ కళ. అమ్మా. హలో మాస్టర్ గారు, చెప్పేది వింటున్నారా? నిద్రపోతున్నారా? మళ్ళీ మీరెవరండి? భూతాల బాస్ ని. నేను మా బాస్ అసిస్టెంట్ ని. నా పేరు పకేలా. నేను ఎవరికి చిక్కను. నేను తక్కేలా. అలసటంటే ఏంటో తెలియదు. భూతాల బాబులు, నేను మీకు ఏం ద్రోహం చేశాను? మీరు నా వెనకే ఎందుకు పడుతున్నారు? మమ్మల్ని కాదు, అమాయకులైన పిల్లల్ని నువ్వు మోసం చేస్తున్నావు. వాళ్ళ కష్టం ఇప్పుడు బూడిదలో పసర పన్నీర్ అయింది. బాగా చదివే పిల్లలందరూ నీ అశ్రద్ధ వల్ల ఫెయిల్ అయిపోతున్నారు. కరెక్ట్ గా నువ్వు పిల్లలకి మార్కులు వెయ్యడం లేదు. టీవీ చూస్తూ పిల్లల పేపర్లు దిద్దుతున్నావు. పిల్లల భవిష్యత్తు నీ వల్ల పాడైపోయే అవకాశం ఉంది తెలుసా? మ్యాచ్ చూడడం ఏమీ పాపం కాదు మాస్టర్. కానీ మ్యాచ్ చూస్తూ స్కూల్ పేపర్లు కరెక్ట్ చేయడం చాలా పెద్ద తప్పు. అది పెద్ద నేరం.
తిట్టడం కూడా. నువ్వు ఇలాంటి పాపం చేయడం వల్లే నీకు బుద్ధి చెప్పడానికి మేమిక్కడికి వచ్చాం. నన్ను క్షమించండి, నాకు బాగా బుద్ధొచ్చింది. ఇకపై టీవీ చూస్తూ నేను ఎలాంటి ముఖ్యమైన పనులు చెయ్యను. నేను మీకు మాటిస్తున్నాను. మరి పిల్లల్ని ఫెయిల్ చేసావు, దానికేమంటావు? నేను ప్రిన్సిపల్ గారికి జరిగింది మొత్తం చెప్పేస్తాను. ఆ పేపర్లన్నీ మళ్ళీ నేను తిరిగి దిద్దుతాను. నా మీద ఒట్టేసి చెప్తున్నా. వెరీ గుడ్, శభాష్ మాస్టర్ గారు. సరే, ఇక మేము వెళుతున్నాం. ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకో, మేము అన్ని చూస్తూనే ఉంటాం. మాకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి.